హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు కదా. ఈ వీడియోలో ఉల్లి దోశలు వేయబోతున్నానండి. మాకు ఇటు సైడ్ ఉల్లి దోశలు మినప్పిండితో వేస్తారు. మినప్పిండి అందులో వరిపిండి కలిపి వేస్తారండి. ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది. విత్ వేరుశనగల చట్నీ చాలా బాగుంటుంది. ఈ మినపరుబ్బు మనం దోశల పిండి కలిపేసుకుని పెట్టుకుంటే ఒక 3 రోజుల వరకు మనకి టిఫిన్కి రెడీగా ఉంటుందండి. ఎంతో ఈజీగా కూడా ఈ దోశలను వేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే ఈ ఉల్లి దోశలను ఏ విధంగా చేయాలో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఈ మినపదోశలు వేయడానికి నేను పొట్టు మినపప్పు తీసుకున్నానండి. 250 గ్రామ్స్ ఉంటుంది పప్పు. దీన్ని ఒకసారి ఇలా చెరిగేసుకుని చెక్క ఏమన్నా ఉంటే తీసేసుకుని నానబెట్టుకుంటే మనకు కడుక్కోవడం ఈజీగా ఉంటుందండి. నేనైతే ఈ మినపప్పుతోటే చేస్తూ ఉంటానండి. ఎప్పుడో కానీ చాయ్ మినపగుళ్ళు వాడను. 1 కప్పు మినపప్పు నానబెడుతున్నాను. మీ దగ్గర ఈ పొట్టు మినపప్పు లేకపోతే చాయ్ మినపగుళ్ళు అయినా నానబెట్టచ్చండి. దీన్ని ఒకసారి కడిగేసి వాటర్ వేసి 4 గంటల సేపు నానబెట్టాలి. ఇటువైపు మేము మినపగుళ్ళని ఎక్కువగా యూజ్ చేయమండి. పొట్టు మినుములను తీసుకుని మిల్లు పట్టించుకుని స్టోర్ చేసుకుంటాము. 4 గంటల సేపు నానబెట్టిన తర్వాత ఈ మినపప్పుని కడిగేసానండి. మొత్తం పొట్టు అంతా తీసేసాను. కొద్దిగా పొట్టున్నా పర్వాలేదు. నేనైతే మొత్తం పొట్టు తీసేసి శుభ్రంగా కడిగేసి నేమిచ్చేసుకున్నానండి. నేను గ్రైండర్లోనే వేస్తున్నాను. గ్రైండర్లో వేస్తే మనకి పిండి ఉరుమవుతుంది. అలాగే దోశలు వేసేటప్పుడు కూడా బాగా వస్తాయి. మీకు వీలైతే గ్రైండర్లోనే వేయండి. నేను ఎప్పుడు కూడా గ్రైండర్లోనే వేస్తుంటానండి. ఎప్పుడో కానీ మిక్సీలో వేయను. మీరు గ్రైండర్లో వేయడానికి వీలు అవ్వకపోతే మిక్సీలో వేయండి. దీన్ని ఇడ్లీ పిండిలా మెత్తగా రుబ్బుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇడ్లీ పిండిలా గట్టిగా మెత్తగా రుబ్బుకోవాలి. ఈ దోశలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇవి ప్లెయిన్గా వేసుకోవచ్చు, ఉల్లిపాయ ముక్కలతో వేసుకోవచ్చు. ఈ విధంగా ఇడ్లీ పిండిలా రుబ్బిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఇలా దోశలకి ఇడ్లీలకి కూడా మనం గ్రైండర్లో వేసుకుంటే మనకి పిండి ఉరుమవుతుందండి. మిక్సీలో కంటే ఇందులోనూ మీకు ఖాళీ ఉండి టైం ఉంటే కనుక ఇలా గ్రైండర్లోనే వేయండి. ఈ విధంగా రుబ్బిన పిండిని ఇదంతా కూడా నేను గిన్నెలో తీసేసుకుంటున్నాను. మేమైతే సంవత్సరం అంతా స్టోర్ చేసుకుంటాం ఈ పొట్టు మినపప్పుని. ఇందులోకి నేను వరిపిండి కలిపి బియ్యం పిండి దోశలు వేయబోతున్నాను. 1 కప్పు మినపప్పు తీసుకున్నాను కాబట్టి 3 కప్పులు వరిపిండి తీసుకుంటున్నానండి. ఈ వరిపిండిని కూడా బాగా కడిగేసి రేషన్ బియ్యం మిల్లి పట్టించిన పిండి కొద్దిగా బరగ్గా మిల్లి పట్టించుకోవాలి. బాగా మెత్తగా పిండి ఉంటే దోశలు వేసేటప్పుడు రావు. మీరు పిండి లేకపోతే బయట కొన్న పిండి అయినా పర్వాలేదు. 1 కప్పుకి 3 కప్పులు పిండి వాటర్ వేసి కలుపుకోవాలి. ఈ వరిపిండిని ఇలా వాటర్ వేసి కలుపుకుని మనం మినపపిండిలో కలుపుకుంటే బాగా కలుస్తుందండి. అదే డైరెక్ట్గా వరిపిండి మినపరుబ్బులో వేసేస్తే కలవదు. ఇలా వాటర్లో వేసి ముద్దలా కలుపుకుని అప్పుడు మినపరుబ్బులో వేసుకోవాలి. మొత్తం పిండి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి గరిటెతోటి. వరిపిండి కొంచెం బరగ్గా ఉండాలి. బాగా మెత్తగా ఉంటే దోశలు బాగా రావు. ఈ విధంగా మొత్తం అంతా పిండిని కలిపేసుకుని ముందు రోజు నైటే మనం ఎంత పిండి కావాలో అంత పిండి బయట పెట్టుకోవాలి. నేను సరిపడా పిండి తీసి బయట పెడుతున్నాను. మిగిలిన పిండి ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ముందు రోజు నైటే బయట పెట్టుకోవాలి. ఇలా గిన్నెలోకి ఆఫ్ తీసుకున్నాను సరిపడా పిండి. ఇందులోకి సాల్ట్ వేసేస్తున్నాను, 1 టీ స్పూన్ కంటే తక్కువ. ఇది వర్షాకాలం కదా, త్వరగా పిండి పులవదండి. అందుకనే ఉప్పు వేసేస్తున్నాను. ఉప్పు వేసేసి కలిపేసుకుని బయటే ఉంచుకోవాలి. ఇది నైట్ అంతా బయట వదిలేసి మర్నాడు ఉదయమే దోశలు వేసుకోవచ్చు. ఇదిగోండి మర్నాడు ఉదయానికి ఏ విధంగా పులిసిందో. ఇంకా వాతావరణం చల్లగా ఉన్న మూలన బాగా పులవలేదు. ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకుని దోశలు వేసుకోవడానికి పిండి వస్తుందో రాదో ఒకసారి చూసుకోవాలి. కరెక్ట్గా ఉందండి. ఇప్పుడు దీనికోసం చట్నీ చేస్తున్నాను. ఈ దోశలోకి పాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేరుశనగలు చట్నీ చేస్తున్నాను. వేరుశనగలు తీసుకున్నాను. మీ ఇష్టం అండి, ఎన్నైనా పర్వాలేదు. ఇవి 150 గ్రామ్స్ ఉంటాయి. లో ఫ్లేమ్లోనే వేయించాలి. ఈ వేరుశనగలు చట్నీలోకి పచ్చిమిర్చి అయితేనే టేస్ట్ బాగుంటుంది. హోటల్ స్టైల్ చట్నీలా ఉంటుందండి. ఈ పచ్చిమిర్చిని కట్ చేసుకుని పాన్లో వేసేసుకుని కొద్దిసేపు వేరుశనగలు వేగిన తర్వాత వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి వేసిన తర్వాత కదా కాసేపు కలిపి
ఇందులోకి కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. ఇది కూడా వేసుకుని లో ఫ్లేమ్లోనే వేయించాలి. హై ఫ్లేమ్లో అయితే వేరుశనగలు లోపలికంటూ వేగవు. ఇందులోకి కొద్దిగా చింతపండు, చాలా తక్కువ, ఇది వాటర్ వేసుకుని నానబెట్టుకుని గుజ్జు తీసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో వేయించండి వేరుశనగుల్ని. చట్నీ అయితే టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత చట్నీ చేసుకోవాలి. అదే పాన్లో పోపు కూడా పెట్టేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ బాగా మరిగిన తర్వాత పచ్చిశనగపప్పు, చాయమినపప్పు, ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి వేసి దోరగా వేయించుకుని లో ఫ్లేమ్లోనే వేయించండి. ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ వేరుశనగుల చట్నీ అయితే బాగుంటుంది హోటల్లో చట్నీలా. హోటల్లో ఇదే చట్నీ చేస్తారండి. ఇప్పుడు చల్లారిన వేరుశనగుల్ని, పచ్చిమిర్చిని మిక్సీ జార్లో వేసుకుని పొట్టువలసిన 10 వెల్లుల్లి రేకలు, చిన్న అల్లం ముక్క, చిన్న బెల్లం ముక్క, బెల్లం ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు వేపిన శనగపప్పు వేసుకుని ఇలా పొడిలా చేసుకోవాలి. ఇందులోకి సరిపడా సాల్ట్, హాఫ్ టీ స్పూన్ కంటే కొద్దిగా ఎక్కువ వేస్తున్నాను. చింతపండు గుజ్జు, కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసి వేసుకుని మెత్తగా చట్నీ రుబ్బుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా. ఇప్పుడు ఈ చట్నీని ఒక బౌల్లోకి వేసుకుని మనం దోశలో నంచుకునేలాగా కొద్దిగా వాటర్ యాడ్ చేసి కలుపుకుని దీంట్లో పోపు పెట్టాం కదా, పోపుని వేసేసుకుని దోశల్లో వేసుకుని తినేయడమే. ఇప్పుడు దోశలు వేయడానికి నాన్ స్టిక్ పాన్ పెట్టాను. దీనికి ముందుగా ఉల్లిపాయతో మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేయాలండి. ఉల్లిపాయ ముక్కలు కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. ఉల్లి దోశలు బాగా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 గరిటెలు పిండి వేసి రేకంతా ఈ పిండిని స్ప్రెడ్ చేయాలి. పలుచగా దోశలో వేసుకోవాలి. నాన్ స్టిక్ పాను చిన్నదండి, అందుకని నేను చిన్నగా వేస్తున్నాను. కొద్దిగా గ్యాప్ ఉండేలా వేసుకుంటే మనకి 2 వైపు తిప్పడానికి ఈజీగా ఉంటుంది. అలాగే చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను వేసుకుని 1 స్పూన్ ఆయిల్ చుట్టూ వేసుకుని హై ఫ్లేమ్లో వేగనివ్వాలి. వేగిన తర్వాత 2 వైపు తిప్పుకోవాలి. నా దగ్గర నాన్ స్టిక్ పాన్ చిన్నగా ఉన్నది. అదే పెద్ద పాన్ అయితే కొంచెం గ్యాప్ ఉండి వేసుకోవాలి దోశల్ని. ఈ విధంగా కూడా 2 చుట్టూ కూడా కదుపుకుని 2 వైపు తిప్పుకోవాలి. ఈ దోశల పిండి అయితే ఇంకా పులిసే కొలితే చాలా బాగా వస్తుంది. ఈ పిండి ఇంకా సరిగ్గా పులవలేదు, వాతావరణం చల్లగా ఉండడం వల్ల. అదే మనాడికైతే ఇంకా టేస్ట్ బాగుంటుందండి. కొద్దిగా 2వ వైపు కూడా ఆయిల్ వేసేసుకుని ఈ దోశను ఒక ప్లేట్లో తీసేసుకోవడమే. తీసిన ప్రతిసారి కూడా మనం టిష్యూతో క్లీన్ చేసేసి ఆనియన్తో ఒకసారి రేకంతా స్ప్రెడ్ చేసి దోశ తీసిన తర్వాత లో ఫ్లేమ్లో ఉంచాలి ప్యాన్ని. అట్ల ప్యానాన్ని లో ఫ్లేమ్లో ఉంచి మళ్ళీ 2 గరిటెలు పిండి వేసుకుని రేకంతా స్ప్రెడ్ అయ్యేలా ఇలా దోశలా వేసుకోవాలి. పులిసిందంటే మొత్తం అంతా హోల్స్లో వస్తుందండి. ఇది ఇంకా బాగా పులవక మనకి చెప్పినట్టు వస్తాయి దోశలు, బాగా పల్చగా వస్తాయి. ఇది మీద కూడా ఉల్లిపాయ ముక్కలు వేసుకుని చుట్టూ ఆయిల్ వేసుకుని హై ఫ్లేమ్లో వేగనివ్వాలి. ఇది ప్లెయిన్గా కూడా వేయచ్చు, మీ ఇష్టం అండి. ప్లెయిన్ దోశలు బాగుంటాయి. ఉల్లిపాయ ముక్కలు ఇష్టమైతే ఉల్లి దోశల కింద కూడా వేసుకోవచ్చు. 2వ వైపు కూడా తిప్పుకుని వేగిన తర్వాత అదే ప్లేట్లో తీసేసుకోవడమే. మిగిలిన పిండితో కూడా ఈ విధంగా దోశలు వేసేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇందులోకి ఆయిల్ కూడా ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. మాకైతే ఉల్లి దోశలు అంటే ఇవే అండి, ఇక్కడ హోటల్స్లో ఇవే అమ్ముతారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఇందులోకి కాంబినేషన్ వేరుశెనగుళ్ళు విత్ పుట్నాల పప్పుతో చేసిన చట్నీ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఈ మినప దోశల్ని ఇట్లా మినపట్లు కూడా అంటారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఒకసారి రుబ్బి పెట్టుకుంటే 3 రోజుల వరకు మనకి టిఫిన్కి చూసుకోవాల్సిన పని ఉండదండి. ఎంతో టేస్ట్గా ఉండే ఈ ఉల్లి దోశల్ని మీరు కూడా చేసి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.